యువతలు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మీరే దేశాన్ని పరిపాలించుకోవాలి. ఈ దేశాన్ని పరిపాలించడానికి వెల్ ఎడ్యుకేటెడ్ సీఎంస్ పిఎంస్ లేరు. మీరే ముందుకొచ్చి మీరు మిమ్మల్ని పాలించుకోవాలి. లేకపోతే ఎవరో పాలించి ఏదో విధంగా దీన్ని ఇంకా అండర్ డెవలపింగ్ కంట్రీగా ఉంచుతున్నారు. అది చాలా తప్పు. మీరు చాలా తెలివైన వాళ్ళు. పరిపాలించుకోవాలి. ఎవరో తక్కువ చదువుకున్న వాళ్ళు, పొలిటికల్గా వెరీ ష్రూడ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు పరిపాలించవద్దు. మీ దేశాన్ని తొందరగా డెవలప్ చేసుకోవాలి. తొందరగా డెవలప్డ్ కంట్రీ చేసుకోవాలి. జీడిపి పెంచుకోవాలి. ఇది యువతకు నేను ఇచ్చే సందేశం. సార్, ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎలా ఉంటున్నారంటే టైం వేస్ట్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదిగో పాపం వాళ్ళకు నేను దీన్ని అందరూ అంటున్నారు చెడిపోతున్నారు లేకపోతే డైవర్ట్ అవుతున్నారు అనుకోను. ఇప్పుడు ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ రిజల్ట్ తీస్తే ఆడవాళ్ళే టాప్ క్యాడర్లో ఉన్నారు, కష్టపడుతున్నారు. లేడీస్ మల్టీ టాస్కింగ్ చేయగలరు. సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వేరే లేదు కాబట్టి మొబైల్లో ఏదో చాటింగ్ చేస్తున్నారు, సోషల్ రిలేషన్స్ ఉంచుకుంటున్నారు. సో దాన్ని కొందరు ఓల్డ్ టైప్ పీపుల్ దాన్ని టైం వేస్ట్ చేస్తున్నావని, నువ్వేదో అడిక్ట్ అయినావని, ఆల్కహాల్ కంటే పప్పుల కంటే ఇంకా వేరే దురలవాట్ల కంటే ఇన్స్టాగ్రామ్ బెటరే కదా. లెట్ దెమ్ ఎంజాయ్. ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, వరల్డ్ వైడ్ నాలెడ్జ్ వస్తుంది అలాగే. సో ఆ విధంగా అదంతా పెద్ద. ఇంకా అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ అయితే బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడుతున్నారు. అది ఎంతవరకు అది తప్పు. అసలు అవి మొత్తం బ్యాన్ చేయాలి. అది గవర్నమెంట్ చేయకపోతే తప్పు. అంటే ఏ గేమ్స్ కూడా లేకుండా బ్యాన్ చేయాలి? లేదు, బెట్టింగ్ గేమ్స్ బెట్టింగ్ ఉంటుంది. మామూలు గేమ్స్ ఉండొచ్చు, దానికి టైమింగ్ పెట్టాలి. ఎట్లా పెట్టాలంటే ఒకటి మ్యాక్సిమం 1 hour కంటే ఎక్కువ గేమింగ్లో ఉండకూడదు. ఇట్లా టైమింగ్ పెట్టాలి. ఒకసారి ఆ యూజర్ ఐడి యూజ్ చేసిన తర్వాత అవి ఇంకా పని చేయొద్దు. ఆ విధంగా చేయాలి. సో అడిక్షన్ ఉండదు. యువతలు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మీరే దేశాన్ని పరిపాలించుకోవాలి. ఈ దేశాన్ని పరిపాలించడానికి వెల్ ఎడ్యుకేటెడ్ సీఎంస్ పిఎంస్ లేరు. మీరే ముందుకొచ్చి మీరు మిమ్మల్ని పాలించుకోవాలి. లేకపోతే ఎవరో పాలించి ఏదో విధంగా దీన్ని ఇంకా అండర్ డెవలపింగ్ కంట్రీగా ఉంచుతున్నారు. అది చాలా తప్పు. మీరు చాలా తెలివైన వాళ్ళు. పరిపాలించుకోవాలి. ఎవరో తక్కువ చదువుకున్న వాళ్ళు, పొలిటికల్గా వెరీ ష్రూడ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు పరిపాలించవద్దు. మీ దేశాన్ని తొందరగా డెవలప్ చేసుకోవాలి. తొందరగా డెవలప్డ్ కంట్రీ చేసుకోవాలి. జీడిపి పెంచుకోవాలి. ఇది యువతకు నేను ఇచ్చే సందేశం. సార్, ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎలా ఉంటున్నారంటే టైం వేస్ట్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదిగో పాపం వాళ్ళకు నేను దీన్ని అందరూ అంటున్నారు చెడిపోతున్నారు లేకపోతే డైవర్ట్ అవుతున్నారు అనుకోను. ఇప్పుడు ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ రిజల్ట్ తీస్తే ఆడవాళ్ళే టాప్ క్యాడర్లో ఉన్నారు, కష్టపడుతున్నారు. లేడీస్ మల్టీ టాస్కింగ్ చేయగలరు. సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వేరే లేదు కాబట్టి మొబైల్లో ఏదో చాటింగ్ చేస్తున్నారు, సోషల్ రిలేషన్స్ ఉంచుకుంటున్నారు. సో దాన్ని కొందరు ఓల్డ్ టైప్ పీపుల్ దాన్ని టైం వేస్ట్ చేస్తున్నావని, నువ్వేదో అడిక్ట్ అయినావని, ఆల్కహాల్ కంటే పప్పుల కంటే ఇంకా వేరే దురలవాట్ల కంటే ఇన్స్టాగ్రామ్ బెటరే కదా. లెట్ దెమ్ ఎంజాయ్. ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, వరల్డ్ వైడ్ నాలెడ్జ్ వస్తుంది అలాగే. సో ఆ విధంగా అదంతా పెద్ద.
అది ఇంకా అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ అయితే బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడుతున్నారు. అది ఎంతవరకు ఇదంటే అది తప్పు. అసలు అవి మొత్తం బ్యాన్ చేయాలి. అది గవర్నమెంట్ చేయకపోతే తప్పు. అంటే ఏ గేమ్స్ కూడా లేకుండా బ్యాన్ చేయాలంట. లేదు, బెట్టింగ్ ఉంటుంది, మామూలు గేమ్స్ ఉండొచ్చు. దానికి టైమింగ్ పెట్టాలి. ఎట్లా పెట్టాలంటే ఒకటి మ్యాక్సిమం 1 hour కంటే ఎక్కువ గేమింగ్లో ఉండకూడదు. ఇట్లా టైమింగ్ పెట్టాలి. ఒకసారి ఆ యూజర్ ఐడి యూజ్ చేసిన తర్వాత అవి ఇంకా పని చేయొద్దు. ఆ విధంగా చేయాలి. సో అడిక్షన్ ఉండదు.